మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. విజయ్ దేవరకొండ రష్మిక మందన్న బంధం ఎప్పుడూ చర్చనీయాంశమే. డేటింగ్ రూమర్స్ ఉన్నాయిద్దరూ ఎప్పుడూ స్పష్టంగా చెప్పలేదు. అయితే వారి మధ్య ఉన్న ప్రత్యేక బంధాన్ని సూచిస్తూ పలు సందర్భాల్లో ఇచ్చిన 5 హింట్ల గురించి ఈ కథనంలో చూద్దాం. విజయ్ దేవరకొండ రష్మిక మందన్న జంటగా నటించిన గీత గోవిందం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఆ తరువాత వీరిద్దరూ డియర్ కామ్రేడ్లో మళ్లీ కలిసి నటించారు. ఆ సమయం నుండి వీరి మధ్య ఉన్న బంధం గురించి అభిమానులు మరింత ఎక్కువగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇద్దరూ తమ సంబంధంపై ఎప్పుడూ స్పష్టంగా ఎక్కడా చెప్పకపోయినా వారి మధ్య కనబడే చనువు మైత్రి తరచూ వార్తల్లో నిలిచింది. డేటింగ్ రూమర్లకు కారణమయ్యింది. 2025 మార్చి 30న రష్మిక నటించిన సికందర్ సినిమా విడుదలైన కొద్ది రోజులకే ముంబైలో విజయ్ దేవరకొండతో కలిసి లంచ్ చేస్తూ కనిపించింది. ఇద్దరూ కెమెరాలను తప్పించుకునే ప్రయత్నం చేసినా అప్పటికే వారిని గుర్తించారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డేటింగ్ రూమర్స్ మళ్లీ మొదలయ్యాయి. రష్మిక కొత్త సినిమా ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ విడుదలైనప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే టీజర్లో విజయ్ దేవరకొండ వాయిస్ వినిపించింది. ఈ విషయం గురించి రష్మికకే ముందుగా తెలియలేదని ఆమె ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ప్రత్యేకంగా విజయ్ని వాయిస్ ఓవర్ కోసం కోరారని చెప్పారు. దీనిపై రష్మిక విజయ్ ఎప్పుడూ సహాయంగా ఉంటాడు, మేము కలిసి చాలా పనిచేశాం అని వ్యాఖ్యానించింది. ఇది అభిమానుల్లో మళ్లీ చర్చలకు దారితీసింది. పుష్ప 2 ది రూల్లోని ఒక కీలకమైన జాత్ర సన్నివేశం సమయంలో రష్మిక కాస్త ఇబ్బంది పడ్డారు. అప్పుడు ఆమె విజయ్ దేవరకొండను సంప్రదించి సలహా తీసుకున్నారని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నాకు ఎలా మొదలుపెట్టాలో అర్థం కాలేదు, కాబట్టి విజయ్తో మాట్లాడాను. ఆయన ఇచ్చిన సలహా ఆసక్తికరంగా ఉంది అని రష్మిక చెప్పారు. ఈ సంఘటనతో వారి బంధం కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే కాదని అభిమానులు మరింతగా ఊహించడం మొదలుపెట్టారు. యానిమల్ ప్రమోషన్ సందర్భంగా రష్మిక అన్స్టాపబుల్ విత్ NBK 2లో పాల్గొన్నారు. హోస్ట్ బాలకృష్ణ ఫన్ సెగ్మెంట్లో విజయ్కి కాల్ చేయమని అడిగారు. మొదట నెట్వర్క్ కారణంగా ఆమె తప్పించుకోవాలని చూశారు. చివరికి ఫోన్ చేసినా విజయ్ అందుకోలేదు. తరువాత సందీప్ రెడ్డి వంగ కాల్ చేసి విజయ్ను కనెక్ట్ చేశారు. విజయ్ హలో రష్మిక అనగానే ప్రేక్షకులు హర్షధ్వానాలు చేశారు. బాలకృష్ణ ఆయనను ఆట పట్టిస్తూ చెప్పమని అడిగారు. దీనితో రష్మిక సిగ్గుతో నవ్వుకున్నారు. ఈ ఎపిసోడ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 2024 నవంబరులో రష్మిక సోషల్ మీడియాలో ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఆమె బ్లూ టాప్లో లంచ్ ఎంజాయ్ చేస్తూ కనిపించింది. అభిమానులు ఆ లొకేషన్ పరిశీలించి శ్రీలంకలోని షూటింగ్ స్పాట్తో పోల్చారు. అదే సమయంలో విజయ్ 12 షూటింగ్ శ్రీలంకలో జరుగుతున్నది. అలాగే 2023లో కూడా ఇద్దరూ విడిగా షేర్ చేసిన మాల్దీవుల ఫోటోలు ఒకే ప్రదేశంలో తీసినట్లుగా కనిపించాయి. వీరు కలిసి వెళ్లారని అభిమానులు అంచనా వేశారు. ఇలా పలు సందర్భాలున్నా విజయ్ దేవరకొండ రష్మిక మందన్న తమ సంబంధంపై ఎప్పుడూ స్పష్టంగా ప్రకటించలేదు. వారు కేవలం మంచి స్నేహితులా లేక అంతకంటే ఎక్కువ అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. కానీ అభిమానులు మాత్రం వారి బంధాన్ని ప్రత్యేకంగా భావించారు. ఈ ఇద్దరి కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్లో ఆఫ్ స్క్రీన్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది. తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. విజయరష్మిక తమ బంధంపై ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడకపోయినాయి. సంఘటనలు వారి మధ్య ఉన్న స్నేహం కంటే బలమైన బంధాన్ని సూచిస్తున్నాయి. అభిమానులు మాత్రం వారిద్దరూ ఒక్కటైతే చూడాలని ఆశిస్తున్నారు.